నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. టీడీపీ వైపు మేకపాటి చూపు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ కూడా. సో ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయడానికి రెడీగా ఉన్నారు. టీడీపీ వైపు వెళ్ళటానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అలాగే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న మరో టాక్ ఏంటో తెలుసా? రాజమోహన్ రెడ్డి అసలు ఎక్కడా కూడా వైసీపీకి టచ్లో ఉండటం లేదు. రాజమోహన్ రెడ్డి ఫ్యామిలీ కూడా వైసీపీ కార్యక్రమాలకి దూరంగా ఉంటుంది. వైసీపీ ఏ కార్యక్రమాలని చేపట్టమని చెప్పేసి ఆదేశించినా కానీ వాటినన్నింటినీ కూడా తూతూ మంత్రంగా ఆచరించి వదిలేస్తుంది. పార్టీ కార్యక్రమాల పట్ల అంతగా అటాచ్ అయి ఉండటం లేదు అని చెప్పేసి కూడా టాక్ ఉంది. అయితే ఆ మాటల్ని ఎక్కడా కూడా మేకపాటి ఫ్యామిలీ ఖండించటం లేదు. మేము పార్టీకి దగ్గరగానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని మేము శిరసా వహిస్తాం, జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో అడుగులు వేసి నడుస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాం అని చెప్పేసి ఎక్కడా కూడా గట్టిగా చెప్పటం లేదు. ఆ వార్తల్ని ఖండిస్తే ఈ వార్తలు చెప్పాలి, ఈ మాట చెప్పాలి కదా. మరి ఇది ఎక్కడా మేకపాటి ఫ్యామిలీ నుంచి ఎక్కడా కూడా ఈ మాటల్ని బయటకు చెప్తున్నట్టుగా మనం వింటలేదు ఈ మధ్య. సో దీన్ని బట్టి మేకపాటి ఫ్యామిలీ కూడా ఎక్కడో ఈ వార్తలకి బలాన్నే ఇస్తుంది. వాళ్ళు వైసీపీ నుంచి దూరం అవుతున్నారు, టీడీపీకి దగ్గర అవబోతున్నారు, టీడీపీలో చేరతారు అనే మాటలకి బలాన్ని ఇచ్చినట్టే అవుతుంది వాళ్ళ మౌనం. సో అసలు మేకపాటి ఫ్యామిలీకి వైసీపీకి ఉన్న అనుబంధం గురించి, అసలు ఎందుకు మేకపాటి ఫ్యామిలీ వైసీపీకి దూరం అవుతుంది అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజంగా మేకపాటి ఫ్యామిలీ వైసీపీకి ఎంత చేసింది అని తెలుసుకుంటే కనుక మీరు కూడా ఆశ్చర్యపోతారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. నెల్లూరు జిల్లా నేత. నెల్లూరు నుంచే కాకుండా ఇక్కడ నరసరావుపేట నుంచి కూడా ఎంపీగా ఒకసారి కంటెస్ట్ చేసి గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకి అన్ని అవకాశాలు ఇచ్చింది. రాజశేఖర రెడ్డికి ఎలాగైతే అవకాశాలు ఇచ్చిందో నిబద్ధతగా పనిచేసిన రాజమోహన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకుంటే, వైసీపీ పార్టీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసి ముందుకు నడిచారు రాజమోహన్ రెడ్డి. కడప నుంచి జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్కి వెళ్ళి ఎంపీగా మరోసారి పోటీ చేస్తే రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళారు. అక్కడ కడపలో అత్యధిక మెజారిటీ, అంటే ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఆ బై ఎలక్షన్లో గెలిస్తే ఆ తరువాతి మెజారిటీ రాజమోహన్ రెడ్డికి నెల్లూరు ఎంపీగా దక్కింది. సో రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో అడుగు వేసి నడవటం వల్ల నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎంత బలం చేకూరింది అనేది మనం మాటల్లో చెప్పలేం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, ఆనాడు కాంగ్రెస్లో ఉండనివ్వండి లేదా కొంతమంది తెలుగుదేశంలో ఉండనివ్వండి, వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన చేయి పట్టుకొని నడిచారు. అది కేవలం రాజమోహన్ రెడ్డి వల్ల సాధ్యమైంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. రాజమోహన్ రెడ్డి ఉన్నంతకాలం కూడా, జగన్మోహన్ రెడ్డితోటి రాజమోహన్ రెడ్డి సఖ్యతగా ఉన్నంతకాలం కూడా అసలు ఆ పార్టీకి నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా దిగులు లేదు అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే రాజమోహన్ రెడ్డి 2014లో నెల్లూరు నుంచే ఎంపీ టికెట్ తీసుకొని పోటీ చేశారు. వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు కూడా. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన పార్లమెంట్లో ఏ స్థాయిలో పోరాటం చేశారు, తన సీనియారిటీతోటి ఆ పోరాటాన్ని ఎలా నడిపించారు, అలాగే నెల్లూరు జిల్లాలో వైసీపీని కూడా ఎలా నడిపించారు అనేది మనం చూసాం. ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం, అలాగే ఆ తర్వాత మనం చూసుకుంటే 2014-19 మధ్య చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి పార్లమెంటు ఎదుట ఆయన దీక్ష కూడా చేశారు. అంటే నిరాహార దీక్ష లాంటివి చేశారు. ఆ టైంలో అస్వస్థతకి కూడా గురైనప్పుడు అక్కడి నుంచి ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదంతా కూడా గుర్తు చేయడానికే నేను మీకు ఈ ఫోటో పెట్టాను. సో ఇక ఆ తర్వాత చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా, నెల్లూరు జిల్లాలో పాదయాత్ర ఆత్మకూరులో వచ్చినప్పుడు ఆయన తనయుడు గౌతమ్ రెడ్డి అలాగే రాజమోహన్ రెడ్డి ఇద్దరూ కూడా జగన్ తోటి అడుగులు కదిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డికి తన క్యాబినెట్లో చోటు కూడా కల్పించారు, ఐటీ శాఖ మంత్రిగా. ఎందుకంటే నిజం చెప్పాలంటే గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక డైమండ్ లాంటి వాడు.
అలాంటి నాయకుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే దొరకరు. మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి నాయకుడు వైసీపీకి మరలా దొరకరు. కేవలం సబ్జెక్టు మీదే మాట్లాడతారు, ఎవరిని తిట్టరు, ఎవరిని కూడా పర్సనల్గా కనీసం విమర్శించరు. తిట్టడం మాట పక్కన పెట్టండి, కనీసం పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళి విమర్శలు కూడా చేయరు. కేవలం సబ్జెక్టు మీదే మాట్లాడతారు. ప్రజలకు ఏం చెయ్యాలో, ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో వాటి మీదే మాట్లాడతారు. కంపెనీలు తీసుకురావడానికి ఆయన ఉన్నంతకాలం బాగానే కృషి చేశారు. అయితే వచ్చినాయా రాలేదనే విషయం పక్కన పెట్టండి, తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు గౌతమ్ రెడ్డి. అనుకోకుండా మనల్ని ఈ ప్రపంచాన్ని విడిచి గౌతమ్ రెడ్డి వెళ్ళిపోవడం మాత్రం నిజంగా విచారకరం. ఆ ప్లేస్లోకి ఎవరిని తీసుకురాలేరు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గౌతమ్ రెడ్డి తర్వాత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ ఎలాంటి కామెంట్స్ చేశారు, వైసీపీని ఎంత డ్యామేజ్ చేశారో మనమంతా కూడా చూసాం. గుడ్డు పొదగాలి, పొదిగి కోడి అవ్వాలి, కోడి పిల్ల అవ్వాలి, పిల్లలు మళ్ళీ పెద్దవయ్యి గుడ్లు పెట్టాలి, ఇలాంటి మాటలు మాట్లాడారు. సో అసలు ఊహించుకోలేం వైసీపీలో అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేం, గౌతమ్ రెడ్డి లాంటి నాయకుడిని. అయితే పెద్ద కొడుకు మీద తండ్రికి ఎప్పుడు ప్రేమ ఎక్కువ అంటారు కదా, పాపం గౌతమ్ రెడ్డి చనిపోవడం మాత్రం రాజమోహన్ రెడ్డిని నిజంగా కొంగదీసిందనే చెప్పాలి ఆ వార్త. అయితే ఇలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయన ఆర్భాటాలకి, ఆయన హంగులకి, ఆయన బిల్డప్లకి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి చనిపోవటం వల్ల బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్లో విక్రమ్ రెడ్డిని నిలబెట్టారు రాజమోహన్ రెడ్డి అభ్యర్థిగా. అంటే వాళ్ళ ఇంట్లో నుంచే మళ్ళీ టికెట్ ఇవ్వాలి కాబట్టి, సో టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారు కాబట్టి రాజమోహన్ రెడ్డి ఆ అవకాశాన్ని విక్రమ్ రెడ్డికి కల్పించారు. ఎందుకని అంటే 2019లో రాజమోహన్ రెడ్డి కంటెస్ట్ చేయలేదు, 2014లోనే ఎంపీగా కంటెస్ట్ చేశారు. 2019లో ఆయన ఎన్నికలకి దూరంగా ఉన్నారు. కావాలనుకుంటే 2019 ఆ తర్వాత గౌతమ్ రెడ్డి చనిపోయినప్పుడు బై ఎలక్షన్లో రాజమోహన్ రెడ్డి నిలబడొచ్చు, కానీ ఆ అవకాశాన్ని విక్రమ్ రెడ్డికి ఇచ్చారు రాజమోహన్ రెడ్డి. సో విక్రమ్ రెడ్డికి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరినైనా నిలబెట్టిందా అంటే ఎవరిని నిలబెట్టలేదు. సో ఆ గెలుపు నల్లేరు మీద నడకే. బీజేపీ కంటెస్ట్ చేసినా అప్పటికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో లేదు కాబట్టి ఓట్ పర్సంటేజ్ ఎంత ఉందనేది మీకు తెలిసే అనుకుంటున్నాను నేను. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్న అభిప్రాయం. సో కాబట్టి అప్పుడు విక్రమ్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక, చాలా ఈజీగా గెలిచి వచ్చేయచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక స్థాయిలో మెజారిటీ కావాలి అని చెప్పేసి రాజమోహన్ రెడ్డి చేత విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించారు. అయితే రాజమోహన్ రెడ్డికి అది ఇష్టం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ చేయటం వల్ల ఒప్పుకొని చేశారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఫెయిల్ అయిందనేది మనమంతా కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డే ఊహించలేకపోయారు. ఇది నేను ఊహించలేదు, నేను చేసిన మంచి పనులన్నీ ఎటుపోయాయో, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఎటుపోయినాయో అని చెప్పేసి బేలగా మొహం పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ అంతా చేజారిపోయిన తర్వాత ఏ పథకాలు చూపించి వాటిని మేము ఇచ్చాము అని చెప్పినా కానీ ఏం ప్రయోజనం ఉంటుంది? కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలి. మేము సంక్షేమం ఇచ్చాము, మాకు ఓట్లేదు అని చెప్పేసి ప్రజల్ని దెప్పిపొడిచినంత మాత్రాన ఉపయోగం ఉండదు అనేది మనకి అందరూ కూడా తెలిసిన అంశమే. ఇకపోతే రాజమోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓపెన్గానే సలహాలు ఇస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ సలహాలన్నింటినీ కూడా తీసుకోరు అనే విషయం వైసీపీలో అందరికీ తెలిసిన సత్యమే. సో ఈ క్రమంలోనే రాజమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులంతా కూడా వైసీపీని వేడటానికి రెడీగా ఉన్నారట. అయితే రాజమోహన్ రెడ్డి వెళ్ళిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏంటి అని చెప్పేసి వైసీపీలో కొంతమంది మొండిగా వాదించవచ్చు. కానీ రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కసారి నెల్లూరులో వైసీపీ నుంచి అడుగు బయటకు పెడితే, నెల్లూరులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్వీప్ చేసేసింది. ఇక నెక్స్ట్ టైంకి అసలు పోటీ చేయడానికి కూడా నాయకులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది వైసీపీకి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా కూడా మాట్లాడుతున్నారు. సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని తన చుట్టూ పెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా రాజమోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఎవరో జగన్మోహన్ రెడ్డిని తప్పుదో పట్టిస్తున్నారు, ఎవరో జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఆయన గమనించుకోవాలి, కోటరీలో సరైన సలహాలు ఇచ్చేవాళ్ళని పెట్టుకోవాలి, కానీ పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి పార్టీని తప్పుదో పట్టించి పార్టీని వైఫల్యాల పాలు చేసే వాళ్ళని పెట్టుకోకూడదు అని చెప్పేసి ఒక సీనియర్ పొలిటీషియన్గా రాజమోహన్ రెడ్డి సలహాలు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాటిని పాటిస్తున్న దాఖలాలు అయితే కనిపించటం లేదు, అది వేరే విషయం. సో మొత్తం మీద ఇది ఇలాగే కంటిన్యూ అయితే కనుక
తన తనయుడి పొలిటికల్ కెరియరు, తన పొలిటికల్ కెరియర్ సరే, ఇక ఆయనంటే పెద్దవాడైపోయాడు. ఇక అంటే 2019లోను 2024లోనే కంటెస్ట్ చేయలేదంటే 29కి కంటెస్ట్ చేస్తారంటే కంటెస్ట్ చేయరు. కానీ తన ఫ్యామిలీ అంతా కూడా అటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మరో తమ్ముడు కావచ్చు, విక్రమ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా పొలిటికల్ కెరియర్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరి పొలిటికల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది. పైగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద గుర్తు మీద పోటీ చేశారు. అప్పుడు వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ విక్రమ్ రెడ్డి కనుక తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తే ఆత్మకూరు నియోజకవర్గం అనేది ఇక విక్రమ్ రెడ్డికి, మేకపాటి ఫ్యామిలీకి, తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా మారిపోతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకని అంటే ఆనం రామనారాయణ రెడ్డి ఆల్మోస్ట్ రిటైర్మెంట్, అంటే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకునే ఏజ్కి వచ్చేసారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన పోటీ చేస్తారా, లేదా ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేసినా, అంటే ఆయన కూతురు పోటీ చేస్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అయితే ఆ అమ్మాయికి ఇక్కడైతే ఇవ్వరు కదా టికెట్. సో తన అత్తారింటికి దగ్గరలో ఎక్కడ ఆ నియోజకవర్గం ఏది ఉంటుందో అక్కడే టికెట్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఆత్మకూరు అయితే ఒకవేళ విక్రమ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తే కనుక అది ఆయనకి కంచుకోటలాగా మారిపోతుంది. ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి కూడా టాక్ ఉంది నెల్లూరు జిల్లాలో. మరి మేకపాటి ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వైసీపీలోనే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న టాక్ ఏదైతే ఉందో ఆయన టీడీపీ వైపు వెళ్తారని చెప్పేసి ఆ టాక్ ప్రకారమే దాన్ని నిజం చేస్తూ టీడీపీ గూటికి చేరిపోతారా? ఇదంతా కూడా వేచి చూడాల్సిన అంశం. అయితే ఈ మధ్యకాలంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఓ సందర్భంలో నారా లోకేష్ని మీట్ అయ్యారు. నారా లోకేష్ నెల్లూరు వెళ్ళిన సందర్భంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. ఆ క్రమంలో రాజమోహన్ రెడ్డి నారా లోకేష్ మీద పొగడ్తల వర్షం కురిపించేశారు. మీ నాన్నలాగే పనిచేస్తున్నావు, జాగ్రత్తగా పనిచేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి నాయకుడు అవుతావు, లీడర్షిప్ క్వాలిటీస్ మెండుగా కనిపిస్తున్నాయి నీలో అని చెప్పేసి నారా లోకేష్ని అప్రిషియేట్ చేశారు. ఇది కూడా ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతారు వైసీపీని వీడి అని చెప్పేసి, మేకపాటి ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక టాక్ ఏదైతే ఉందో దానికి బలాన్ని చేకూర్చింది. అలాగే ఒకవేళ మేకపాటి ఫ్యామిలీ కనుక టీడీపీలోకి వస్తాను అని అంటే కనుక ఎటువంటి అవినీతి మరకలు లేని ఫ్యామిలీ అది. మేకపాటి ఫ్యామిలీ అంటే ఎటువంటి అవినీతి, అక్రమాలు, ఇలాంటి దందాలు, లేకపోతే ఏదైనా అక్రమాలు చేసింది అని చెప్పడానికి ఒక్క ఆధారం కానీ, ఒక్క ఆరోపణ చేయడానికి కానీ ఆస్కారం లేని ఫ్యామిలీ. మరి అలాంటి ఫ్యామిలీ వస్తానంటే తెలుగుదేశం పార్టీ కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది. సో మరి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.